రంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని ఆర్మూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం దూకుడుగా కొనసాగుతోంది. గ్రామ సర్పంచ్ బండల నాగలక్ష్మి జైపాల్ కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను ఇంటింటికి కలిసి మద్దతు కోరారు. గ్రామ అభివృద్ధి కోసం తమ బృందం చేపట్టిన పనులను వివరించుతూ మరింత వేగంగా సేవలు అందించాలన్న సంకల్పాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుమార్, మాజీ ఎంపీటీసీ లలిత, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. వారు గ్రామంలో అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు చెప్పి రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధి మరింత వేగం అందుకుంటుందని తెలిపారు. అదే ధోరణిలో ఈరోజు స్థానిక పరిపాలనలో కూడా హామీలు ఇవ్వడం జరుగుతోంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, పింఛను పెంచుతా అన్నారు, ఇప్పటి వరకు లేదు. అదే మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో అదే ఇస్తున్నారు. ఈరోజు షాదీ ముబారక్ కూడా అదే, తులం బంగారం ఇస్తున్నారు, లేదు. బతుకమ్మ చీరలు లేవు. ఇంటింటికి 2000 మహిళలకు 2500 ఇస్తున్నారు, అది లేదు. ఏది లేకుండా మళ్ళీ కూడా స్థానిక ఎలక్షన్లో కూడా వాళ్ళకి నచ్చినవి చెప్పుకుంటూ ముందుకు పోతున్నారు. మహిళలకి ఆర్టీసీ సౌకర్యం కల్పించిన ఒక్కసారి ఒక మహిళను దిగిన మహిళను అడగండి, బస్సులో దిగిన మహిళను అడగండి, మీరు తృప్తిగా ప్రయాణం చేసి వచ్చిర్రా, ఎట్లొచ్చిరని. ఏ మహిళ కూడా ఈరోజు బస్సులో ప్రయాణం చేసి తృప్తిగా లేదు. ఎందుకంటే మమ్మల్ని మేము అగౌరవపరుచుకునే విధంగా అందుంది, మా స్వాభిమానాన్ని కోల్పోతున్న విధంగా ఈరోజు మేము బస్సులలో ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి ఒకసారి దాన్ని కూడా ఆలోచించాలి. ఈ బస్ ప్రయాణం ఇస్తున్నారు కానీ ఆ బస్ ప్రయాణంలో ఒక్క మహిళను, బస్సులో నుంచి దిగిన ఒక్క మహిళను మీరు సాటిస్ఫాక్షన్గా బస్ దిగిర్రా అని అడుగుంది. నేను కోరుకునేది అదే. ఒక్కసారి ఈ గ్రామాలలో అభివృద్ధి అనేది, ఎప్పుడైతే గ్రామాల అభివృద్ధి చెందుతాయో అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే కాబట్టి గ్రామాల అభివృద్ధి, రియల్ ఎస్టేట్ పుణ్యమాని ఊర్లు అభివృద్ధి చెందుతున్నాయి. కానీ పరిపాలనా పరంగా ఎలాంటి అభివృద్ధి చెందుతుంది అనేది మనము ఆలోచించుకోవాల్సిన విషయము. ఆ విధంగా ఆలోచిస్తూ ముందుకు పోయి 6 గ్రామ పంచాయతీలు అందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటేసి కత్తెర గుర్తుకేసి బండల నాగలక్ష్మి సర్పంచ్ అభ్యర్థిగా బలపరుస్తూ సర్పంచ్గా గెలిపించాలని. మేము మీరు అమ్ముకుంటే మీరు ఇచ్చుకుంటే మాకేం అభ్యంతరం లేదు, రూపాయికి అమ్ముకోండి, 2 రూపాయలకు అమ్ముకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఆరూరు గ్రామ అవసరాల గురించి స్కూల్ ఉంది. ఈ స్కూలు అంగన్వాడీ మొదలుకొని 10వ తరగతి వరకు ఒక 5 గుంటల భూమిలో, ఎందుకంటే దానికి 3-4 ఎకరాలు ఉంటే మన బాగుంటుంది, ఆట స్థలం ఉంటుంది. ఎందుకంటే మనం కూడా బయట స్కూల్లో వేసినప్పుడు స్కూల్లో మనం గ్రౌండ్ ఉందా, ఆట స్థలం ఉందా అని అడుగుతాం ప్రైవేట్ స్కూల్లో వేస్తే. కానీ మన దగ్గర అది లేదు, అవకాశం ఉంది. మన 200 ఎకరాలు తీసుకుంటున్నారంటే మాకు 5 ఎకరాలు స్కూల్ బిల్డింగ్. ఇప్పుడు పశువుల హాస్పిటల్కి స్థలం లేక అది జంగిల్ మందులో వేసినాం, అక్కడే ఎవరికి తెలియదు. కాబట్టి పశువుల హాస్పిటల్ పర్పస్లో కానీ, స్కూల్ బిల్డింగ్ పర్పస్లో కానీ, మైనార్టీ శ్మశాన వాటికి కానీ, క్రిస్టియన్ శ్మశాన వాటికి కానీ, హిందూ శ్మశాన వాటికి కానీ, ఆరూరు గ్రామంలో ఉన్న మైసమ్మ టెంపుల్ ఉంది, వెంకటేశ్వర కాలభైరవ టెంపుల్ ఉంది. వాటన్నిటికీ కూడా మేము ఒక 50 ఎకరాలు అడుగుతున్నాం. అందులో ప్లాట్ల గురించి 15 ఎకరాలు తీసుకుందాం అనుకుంటున్నాం. ఎమ్మెల్యే గారి సహకారంతో 15 ఎకరాలు అడిగినాం. ఇంటింటికి ప్లాట్లు ఇస్తాం. 10 సంవత్సరాలు ఇచ్చిన మాట ఇప్పటికి కాలేదు. కాబట్టి మమ్మల్ని గెలిపియండి, కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపియండి. 15 ఎకరాల స్థలంలో ఇంటింటికి ప్లాట్ ఇస్తామని హామీ ఇస్తున్నాం. జై తెలంగాణ.